అవునా నీ పేరు నాగరాజా? నాగరాజ్ అన్న. ఇంకేమైనా పేరు పెట్టిరా? లేదన్న, ఒకటే నాగరాజ్. ఎప్పుడు చదివినా? 12 చదివిన అన్న. 12 చదివినా? పాస్ అప్పేలా? ఫెయిల్ అన్న. ఫెయిలా? నేను 7వ తరగతి పాస్ అయినా నాతోటి లెక్కలు అయితే ఈ లెక్కలు ఆ లెక్కలు నీతోనే అయితే నీతోటి నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటా అన్న. నేర్చుకుంటావా? ఇప్పుడు అయితే కానీ మందు కొట్టొస్తుందా? మందు కొడితే ఏం కదా? మందు కొడితే ఏమవుతుంది? ఏం కాదు. ఎప్పటి కొడతావు? ఇక నేనైతే ఒక హాఫ్ తాగుతానే. ఓ రయ్యా అని అనేది తాగే మందు కాదురా, పొలానికి కొట్టేది రయ్యా. పొలం కూడా ఎర్రమంది తాగుతుందా? ఓరి కొడుకో, ఇవన్నిటికి మందు కొట్టాలంటే ఎన్ని బాటిల్ తేవాలో, ఎన్ని వయసులు కొత్త పట్టాలను. నిజమేనే, ఇవన్నీ లెక్క వేయాలంటే కష్టమే. వీంతో కాదు, నీకేం తెలియదు అని నాకు అర్థం. నేను అన్ని డీటెయిల్గా చెప్తా, మన రూమ్ కాడికి వచ్చి చెప్తా. ఇవి పట్టుకో. అవన్నీ పెన్సిల్తో రాసినాయి. అవేవో అనుకోని అటు ఇటు గెలిపి అది ఇచ్చేసి లెక్క గిట్లా అది చేసావు. నేను పోయి అక్కడ కింది మాడి వారింది మీది మళ్ళీ కట్టి ఆ గంట సేపు ఉండి కరెంట్ బంద్ చేసి చెప్తాను. నువ్వు పోయి చక్కగా రూమ్ కాడ ఉండు. ఇవన్నీ మళ్ళీ మేము తర్వాత బుక్లో రాసుకుంటాం. పోతాను. పో మంచిగా దొరికినవి. అలా 1,00,000 రూపాయలు తీసినావని నీ మీద నిందేసి దొంగ లెక్కలు రాసి నీ ప్లేస్లకు నేను రాకపోతే నా పేరు నాగరాజు కాదే. పో. ఏమైంది? పోతానావా? అన్న పోతానా.